శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय। శరత్ చంద్రికలు 4వ భాగం దర్శనం। భక్తుడు: గురువుగారు, నేను దర్శనం గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను। నా అవగాహన ప్రకారం దర్శనం అంటే సద్గురువును గాని లేదా భగవంతుని రూపాన్ని గాని చూడటం। అసలు ఈ చూడటం అంటే ఏమిటి? మనం పొందే ఫలితం ఆ చూసే విధానంలో ఉందా, లేక ఆ సద్గురువు మనల్ని చూడటంలో ఉందా? ఆ సద్గురు రూపాన్ని ఎన్నడూ మర్చిపోకుండా మన మనసులో పదిలపరుచుకోవడానికి ప్రయత్నించాలా, లేక ఆ సద్గురు సాన్నిధ్యంలో ఉన్నప్పుడు మనం పొందే అంతర్గతమైన అనుభూతి మీద మనసు లగ్నం చేయాలా? దర్శన సమయంలో మరింత ఫలితం పొందడానికి మార్గం ఏమిటి? ఇలాంటివి నాకు ఎన్నో ప్రశ్నలున్నాయి గురువుగారు। ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా మీకు బాగా అర్థం అవడానికి నేను ఒక ఉదాహరణ ఇస్తాను। మీరు సినిమా చూస్తున్నారు, మీరు కేవలం తెర మీద కదలాడే బొమ్మలను మాత్రమే చూడటం లేదు। నేను సినిమా చూస్తున్నాను అంటారు, కానీ నిజంగా అక్కడ జరిగేది ఏమిటంటే మీకు ఆ సినిమాకు మధ్య ఒక రకమైన ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది। మీరు తెర మీద పాత్రల్లో లీనమై నవ్వుతారు, ఏడుస్తారు, నిరాశ పడతారు, కోప్పడతారు, లేదా మీకు విసుగు పుట్టవచ్చు కూడా। నేను సినిమా చూస్తున్నాను అని మీరు అనవచ్చు, కానీ మీరు నిజానికి కేవలం చూడటమే కాదు, దానిని అనుభూతి చెందుతున్నారు। మీరు సినిమాను చూస్తున్నట్లే బాబాను కూడా చూస్తారు। అదే దర్శనం అంటే। అంతే, మీరు కేవలం చూడటం మాత్రమే కాదు, మరేదో అనుభవాన్ని పొందుతున్నారు। భక్తుడు: గురువుగారు, మిమ్మలను దర్శించుకునే సమయంలో మేము మరింత అనుగ్రహాన్ని ఎలా పొందాలి? గురువుగారు: మీరు మరింత పొందడం ఎలాగో నాకు తెలియదు, కానీ నేను వచ్చేది మాత్రం మీ దర్శనానికే। నేను సత్సంగ హాలుకు దర్శనం ఇవ్వడానికి రావడం లేదు, దర్శనం చేసుకోవడానికి వస్తున్నాను। అవును, నా అనుభవం అది నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది। ఒకరికి దర్శనం ఇచ్చేందుకు నేనెంతటి వాణ్ణి? మహిమాన్వితమైన శ్రీ సాయినాథుని సన్నిధే మనల్నందరినీ భక్తి ప్రేమలతో ఆయన దర్శనానికి ఆకర్షిస్తుంది। మనందరికీ సర్వదా బాబానే దర్శనీయుడు। అంతమంది సాయి భక్తుల ముందు కూర్చున్నప్పుడల్లా నాకు సహస్ర శీర్ష పురుష సహర్షాక్ష సహస్రపాత్ అన్న వేద సూక్తం స్ఫురణకు వస్తుంది। సహస్ర శిరసులతో, సహస్ర నేత్రాలతో శ్రీ సాయి తమ విరాట్ స్వరూపంతో దర్శనమిచ్చి ప్రసన్న దృష్టితో చూస్తున్నారనిపిస్తుంది। ఆ విరాట్ స్వరూపాన్ని దర్శనం చేసుకోవడమే నేను చేసేది। భక్తుడు: సద్గురువు యొక్క దృష్టి గురించి, ఆ దృష్టి యొక్క విశిష్టత గురించి ఎందుకు అంత గొప్పగా చెప్తారు గురువుగారు? ఎందుకంటే అది ప్రేమను తెలియజేస్తుంది కాబట్టి। మీకు గురువు పట్ల ఉండేది ప్రేమ, గురువు ద్వారా వ్యక్తమయ్యేది ప్రేమే। ఆయన చూపు మిమ్మల్ని ప్రేమతో ముంచెత్తుతుంది, ఆ చూపులో ఉండేది ఆ ప్రేమే, ఆ చూపుకు విలువనిచ్చేది ఆ ప్రేమే। మన కరెన్సీ నోటు మీద గవర్నర్ సంతకం లాంటిది ఆ ప్రేమ। గురువుగారు నవ్వుతూ, నిజానికి అది చూపు మాత్రమే కాదు, మరేదో జరుగుతూ ఉంటుంది, ఒక రకమైన ఇంటరాక్షన్, పరస్పర స్పందన జరుగుతూ ఉంటుంది। మనం సినిమా చూడటాన్ని ఆ ఇంటరాక్షన్కు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు। సినిమాలోని పాత్రలు వచ్చి మీతో మాట్లాడతాయని కాదు, కానీ అక్కడ ఏదో ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది, మీరు ఒక పాత్రతో తాదాత్మ్యం చెందుతారు। కేవలం సినిమా చూస్తున్నప్పుడే ఇటువంటి ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు వాస్తవంగా మీకు సమాధానమిస్తున్న బాబాతో మాత్రం అది ఎందుకు జరగదు? ఆ నిజాన్ని చూడలేకపోతే సినిమా చూస్తున్నట్లయినా అనుభూతి చెందండి। చూడటం సీయింగ్, ఉండటం బీయింగ్, అనుభూతి చెందడం ఎక్స్పీరియన్సింగ్, ఇవన్నీ కలిస్తేనే దర్శనం। అది కేవలం చూడటం మాత్రమే కాదు, ఎప్పుడైతే ఆ చూడటం ఉండటం జరుగుతుందో
అప్పుడు అలా కావడం బికమింగ్ జరుగుతుంది. భక్తుడు: సద్గురువు మనల్ని చూడటం కూడా ఇందులో ఒక భాగమే కదా. కొన్ని గ్రంథాలలో మనం సద్గురువును చూడటం మాత్రమే కాకుండా సద్గురువు మనల్ని చూసినప్పుడే దర్శనం సంపూర్ణమవుతుందని చెప్పబడి ఉంది. గురువుగారు: అవును, ఆయన మనల్ని చూస్తూనే ఉన్నారు. అది సంపూర్ణం కాకుండా ఎలా ఉంటుంది? భక్తుడు: గురువు మాపై దృష్టి సారించకపోతే మేము ఆయన్ని చూసినా అది నిజమైన దర్శనం కాదు కదా. గురువుగారు కళ్ళు పెద్దవి చేసి సూటిగా చూస్తూ, గురువు ఈ విధంగా మిమ్మల్ని చూడాలా? కాదు, ఆయనకు ఎన్నో మార్గాలున్నాయి. మనం ఆయనను ఒక విధంగానే చూడగలం, కానీ ఆయన మనల్ని చూడటానికి 1000 విధానాలున్నాయి. భక్తుడు: ఎంత గొప్పగా ఉంది గురువుగారు: మనకు కేవలం 2 కళ్ళు మాత్రమే ఉన్నాయి, కానీ బాబాకు వేలాది కళ్ళు, లెక్కలేనన్ని కళ్ళు. భక్తుడు: గురువుగారు, ఇందాక మీరు అలా కావడం, బికమింగ్ గురించి చెప్పారు. అది హామీనా? గురువుగారు: అవును, అది రాజీ లేని ఖచ్చితమైన హామీ. భక్తుడు: గురువుగారు, దివ్య దృష్టి అంటే ఏమిటి? గురువుగారు: ప్రతి దానిలోనూ దివ్యత్వాన్ని దర్శించగలిగేదే దివ్య దృష్టి. సద్గురువు అంతటా దివ్యత్వాన్ని దర్శిస్తారు, అందుకనే ఆయన చూపు దివ్యమైనది. మీరు ఆయనను దివ్య స్వరూపంగా చూడగలిగితే అది కూడా దివ్య దృష్టే. భక్తుడు: సద్గురువు మనల్ని ప్రేమించినట్లుగా మనం వారిని ప్రేమించగలమా? గురువుగారు: అవును, ప్రేమించగలం. ఆయనతో మీరు ఒకటైనప్పుడు అది సాధ్యమవుతుంది. అయినా ఆయన మనల్ని ఎందుకు ప్రేమించాలి? ఆయన మనల్ని అంతగా ప్రేమించడానికి మన దగ్గర అంత ప్రత్యేకమైన విషయం ఏదైనా ఉందా? ఏమీ లేదు. ప్రతి మనిషి అన్నిటికన్నా ఎక్కువగా తనను తానే ప్రేమించుకుంటాడు. మన పరిమితమైన అస్తిత్వం వల్ల మనలో అనేక భావాలు కలుగుతాయి. అది ప్రేమో, ద్వేషమో, మరొకటో. కానీ సద్గురువు మాత్రం అన్నిటిలోనూ తమను తామే చూసుకుంటారు. మనకు ఆయన మనల్ని ప్రేమిస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ ఆయనకు మాత్రం తమను తామే ప్రేమించుకుంటున్నట్లు ఉంటుంది. ఆయన సమస్తాన్ని తమ స్వరూపంగా చూస్తారు. ఆయన చూపే దానికి నిదర్శనం. ఆ చూపును వర్ణించడానికి సరి అయిన ఉపమానం కానీ, ఉదాహరణ కానీ మనం ఖచ్చితంగా ఇవ్వలేము. కానీ కనీసం రవ్వంతైనా అర్థం చేసుకోవడానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. అప్పుడే పుట్టిన తన బిడ్డను తొలిసారి తల్లి చూసే చూపు ఎలా ఉంటుందో ఊహించండి. అప్పటి వరకు ఆ బిడ్డ ఆమెలో భాగం, ఆమె శరీరములో ఒక భాగం, ఆమె నుండి వేరు కాదు. బిడ్డ పుట్టగానే ఆ తల్లి చూసే మొదటి చూపు ఎలా ఉంటుందంటే తనలోని భాగాన్ని తాను చూసుకున్నట్లుగా ఉంటుంది. బిడ్డ ఏడుస్తుంది, పాలడుగుతుంది. నెమ్మదిగా వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ మొదలవుతుంది. క్రమేణా ఆ చూపులో తొలి అనుభూతి, గాఢత, ఏకత్వానుభవం తగ్గిపోతాయి. ఏ చూపు అయితే అన్నిటినీ, అందరినీ తనలోని ఒక భాగంగా చూడగలదో అదే దివ్య దృష్టి. దేనిని చూసినా అది కూడా నేనే, నాకంటే వేరు కాదు అని అనుభూతి చెందుతూ అలా చూడగలగడాన్ని హం సా సో హం అంటారు. సో అహం అంటే అది నేనే, అది ఏదైనా కానివ్వండి, అది నేనే. భక్తుడు: దర్శన సమయం వంటి దివ్యమైన క్షణాల్లో మేము చూసే ప్రపంచానికి, సాధారణమైన లౌకిక ప్రపంచానికి గల పరస్పర వైరుధ్యం నాకు ఆసక్తిగా, చిత్రంగా అనిపిస్తుంది. దర్శన సమయంలో మేమంతా ఎంతో భక్తి ప్రవృత్తులతో ఉంటాము. దర్శనం అయిపోగానే లౌకిక జీవితం తిరిగి మొదలవుతుంది. గురువుగారు: అది మంచిదే. కనీసం ఆ కొన్ని నిమిషాలైనా మనం ఆ దివ్యత్వాన్ని అనుభూతి చెందగలుగుతున్నాము. మనం ఎంత మేర లౌకికంగా, ప్రాపంచికంగా ఉంటామో అంతగా మనకు ఆ వైరుధ్యము, తేడా తెలుస్తుంది. భక్తుడు: దర్శన సమయాలలో అనుభవమయ్యే ఆ దివ్యత్వాన్ని మా ప్రాపంచిక జీవితంలో ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలి? గురువుగారు: అదంతా మీరు ఇక్కడ ఎందుకున్నారు అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది.
దర్శన సమయంలో కొద్ది క్షణాల పాటు మీకు అనుభవం అయ్యే దానిని మరింతగా అనుభవంలోకి తెచ్చుకోవడమే మీ లక్ష్యమైతే దాన్ని సాధ్యమైనంత ఎక్కువ సమయం నిలుపుకోవడానికి ప్రయత్నించండి. ఆ అనుభూతిని పెంచుకోవడానికి రకరకాల వ్యక్తులకు రకరకాల మార్గాలు, పద్ధతులు ఉంటాయి. దానిని పెంచుకోవడానికి ఇది మార్గం, అది మార్గం అని ఒక ప్రత్యేకమైన మార్గం అంటూ లేదు. ఒకవేళ మీకు దాన్ని పెంచుకోవాలని లేకపోయినా కనీసం ఇతరుల్ని ఇబ్బంది పెట్టకుండా ఉన్నా చాలు. మీరిక్కడ ఏ లక్ష్యంతో ఉన్నారు అనే దాని మీదనే అంతా ఆధారపడి ఉంటుంది. సాధారణంగా అందరూ ఆ విషయాన్ని మర్చిపోతారు. ఒకవేళ నేను మీరు ఇలా నడుచుకోవాలి అని చెప్పాననుకోండి, అది ఒక తంతులాగా మారుతుంది. అప్పుడు దాని వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. మీరన్నట్లుగా దివ్యానుభూతికి ఐహిక జీవితానికి తేడా ఉంది. కానీ దర్శన సమయంలోని ఆ అనుభూతిని ఎంతగా వీలైతే అంతగా నిలుపుకొని ఆ తేడా లేకుండా చేసుకోవడమే మన లక్ష్యం. మనకు ఇక ప్రాపంచిక జీవితానికి, పారమార్థిక జీవితానికి తేడా అనేది కనిపించకూడదు. అప్పుడు ప్రాపంచికం పారమార్థికం అవుతుంది, పారమార్థికం ప్రాపంచికంగా అనిపిస్తుంది. ఆ అత్యున్నత భావోద్వేగ స్థితిలో అంతా ఒకటిగా ఉంటుంది. ఎవరైనా నా దగ్గరికి వస్తే అది బాబా సంకల్పమే, నా సంకల్పం కాదు. నేను సాధ్యమైనంత మేరకు వారిని దూరంగా ఉంచడానికే ప్రయత్నిస్తాను. అయినా కూడా వాళ్ళు వచ్చారంటే వారిని నా దగ్గరకు తీసుకొని వచ్చేది బాబా మహిమే. నేను దానిని ఆనందంగా తీసుకుంటాను. నేను వారిని చూసినప్పుడు నాకు బాబా మహిమ కనబడుతుంది. వారిలో నేను బాబాను చూస్తాను. ఎప్పుడూ అది నాకు పురుష సూక్తంలో చెప్పిన సహస్ర శీర్ష పురుష సహర్షాక్ష సహస్రపాత్ అనే శ్లోకాన్ని గుర్తుకు తెస్తుంది. సహస్ర శిరసులు, సహస్ర కరములు, సహస్ర పాదములు కలిగిన ఆ పురుషుడు, ఆ బాబా నాకు దర్శనం అనుగ్రహించడానికి వచ్చినట్లు అనిపిస్తుంది. నాకది ఆనందానుభూతినిస్తుంది. నేను ఒకరికి సాయం చేస్తున్నాను అనే భ్రమ నాకు లేదు. బాబా లీలలను నేను ఆస్వాదిస్తున్నాను అంతే. నేను నిజం చెప్తున్నాను, మీకు సాయం చేసేది బాబాని, నేను కాదు. భక్తుడు: గురువుగారు, అన్నిటిలోనూ బాబాను చూడటం ఎలా? గురువుగారు: నేను మిమ్మల్ని అన్నిటిలోనూ బాబాను చూడమని చెప్పడం లేదు. అన్ని జీవులలోనూ నేనున్నాను అని బాబా అన్నారు. మనం అది గుర్తు పెట్టుకుంటే చాలు. మన మనసులో బాబా పట్ల ఉండే భావనను ఇతరుల మీద ఆపాదించడానికి ప్రయత్నం చేస్తూ బాబా 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 అని అనటం కాదు. అది కాదు. మనం ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు ప్రతి ప్రాణిలోనూ బాబా ఉన్నారు అన్న ఎరుక ఉంటే చాలు. ఆ ఎరుక లేకపోయినా పర్వాలేదు, ఇబ్బందేం లేదు. ముందు మీలో బాబాను చూడడానికి ప్రయత్నించండి. తర్వాత అందరిలో ఉన్న బాబాను చూడడానికి ప్రయత్నిద్దాం. మనలో ఉన్న బాబానే చూడలేనప్పుడు ఇతరుల్లో ఉన్న బాబాను ఏం చూడగలం? ప్రతి జీవిలోనూ బాబా ఉన్నప్పుడు ఆయన మనలో మాత్రం ఉండరా? ఆయన మనలోనే ఉంటే ఆయన మనలో ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ దాగి ఉన్నారు? దానిని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత అందరి హృదయాలలో ఉన్న బాబాను తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అన్ని జీవులలోనూ నేను ఉన్నాను అని బాబా చెప్పింది నిజమే అయితే అసలు మన హృదయం ఆయన ఉండడానికి అనువుగా ఉందా? కాబట్టి ముందు హృదయాన్ని శుభ్రం చేసుకోండి. ఎలాగైతే నేను వచ్చినప్పుడు ఫ్లాట్ అంతా శుభ్రం చేసి పువ్వులు పెట్టి సిద్ధం చేస్తారో అలాగే మీ హృదయాన్ని కూడా సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నించండి. భక్తుడు: మరి హృదయాలను ఎలా శుభ్రపరచుకోవాలి? గురువుగారు: నేను వచ్చినప్పుడు మీరు ఆ ఫ్లాట్ను, ఇంటిని ఎలా శుభ్రం చేస్తారు? ఎలా ఉంటే నాకు ఇష్టమో మీకు తెలుసు. ఉదాహరణకు మస్కిటో రిప్లెంట్ దోమల నివారణ మందు నాకు పడదని మీకు తెలుసు. కాబట్టి మీరు ఆ చుట్టుప్రక్కల అటువంటివేవీ లేకుండా చూస్తారు. ఇట్లాంటివి చాలా విషయాలు ఉన్నాయి. బాబాకి ఇష్టమైనవి ఏమిటో మీకు తెలుసు. ఆయనకి ఇష్టం లేని వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నించండి. మీరు వాటిని తొలగించుకుంటే అప్పుడు బాబా వచ్చి
ఆనందంగా మీ హృదయాలలో ఉంటారు. అప్పుడు మీరు ఆయనను ప్రతిరోజు చూడవచ్చు, నచ్చినప్పుడు మాట్లాడవచ్చు, దర్శించుకోవచ్చు. బాబా వచ్చి గురువుగారు తమ హృదయం కేసి చూపుతూ ఇక్కడ మీ సొంత ఫ్లాట్లో ఉంటారు. భక్తుడు: గురువుగారు, మిమ్మల్ని వీలైనన్నిసార్లు దర్శించుకోవాలని ఉంటుంది. దర్శన సమయంలో మీరు అలా నడిచి వెళ్తున్నప్పుడు మీరు ఆగి నా వైపు చూడాలంటే నేనేం చెయ్యాలి? గురువుగారు: మనం ఒక పూతోటలో నడుస్తున్నప్పుడు పువ్వులు తాజాగా ఉంటే కాసేపు అలా నిలబడి చూడాలనుకోవడం సహజం. ఆ పువ్వులలోని తాజాదనం పోతే ఇక అక్కడ చూడడానికి ఏముంటుంది? అందుకని మీరు ఆ వాడిపోయిన పువ్వుల్లా ఉండవద్దు. ఎప్పుడూ ఆ తాజాదనాన్ని నిలుపుకోండి. అప్పుడు నేను ఆగి మిమ్మల్ని చూసేలా బాబా చేస్తారు. ఎందుకంటే నేను మీలో చూసేది ఆ తాజాదనాన్ని, అలా వికసించదాన్ని, ఆ సారాన్ని, ఆ పరిమళాన్ని. మీరు సీనియర్స్ అయినప్పటికీ మీలో ఆ తాజాదనం పోకూడదు. మీరు వాడిపోయిన పువ్వులా ఉండాలనుకుంటున్నారా, లేక వికసిస్తూ పరిమళాలు వెదజల్లే పువ్వులా ఉండాలనుకుంటున్నారా? మన మనసులు బాబా పాదాల వద్ద సమర్పించి వికసించిన పువ్వుల్లా ఉండాలి. అవి ఎండిపోయి వాడిపోయి ఉండకూడదు. దర్శనానికి వచ్చిన ప్రతిసారి అదే మొదటి దర్శనంగా అనిపించాలి. అప్పుడు మీరు మేము సీనియర్స్, వాళ్ళు కొత్త వాళ్ళు, మేము ఇలాగా వాళ్ళు అలాగా అనే వాటి నుంచి బయటపడతారు. ఇలాంటివన్నీ తీక్షణమైన సూర్యకిరణాల వంటివి. అవి పువ్వులను త్వరగా వాడిపోయి ఎండిపోయేలా చేస్తాయి. ఎవరికి కూడా వారు సీనియర్స్ అనే భావం ఉండకూడదు. ఒక్కసారి సీనియర్ అని అనుకున్నామా మనం రిటైర్మెంట్కి సిద్ధంగా ఉన్నామనే అర్థం. ఆ తాజాదనాన్ని కాపాడుకోండి. ప్రతిసారి అదే మొదటిసారి అవ్వాలి. రాముని రూపాన్ని వర్ణిస్తూ క్షణక్షణి ఎన్నవత రమణీయ రూపం అంటారు వాల్మీకి. అంటే క్షణక్షణి, ప్రతిక్షణము అనుక్షణము ఎన్నవత, అది నవ్యమైనది, నిత్య నూతనమైనది, రమణీయ రూపం, రాముని మనోహర రూపం. అంటే మనం రాముని రూపాన్ని ఎప్పుడు చూసినా కొత్తగానే ఉంటుంది, మనకు విసుగు అనిపించదు. అలానే బాబా రూపం ప్రతి క్షణం ఎంతో అందంగా, నిత్య నూతనంగా, నిరంతరం మారుతూ ఉండి ప్రతిసారి మొదటిసారి చూస్తున్నట్లుగా ఉంటుంది. ఈ క్షణక్షణే ఎన్నవత, ఈ నిత్య నూతనత్వం మీ జీవితం మొత్తానికి, మీ ఆధ్యాత్మిక అనుభవానికి విస్తరించాలి. ప్రతి క్షణం నూతనమై, సచేతనమై, తాజాదనంతో నిండిపోవాలి. అప్పుడు మీరు నిజంగా నాతో, బాబాతో లేదా అసత్పదార్థంతో, మీరు దానిని ఎలా పిలిచినా సరే, దానితో సాంగత్యంలో ఉన్నట్లే లెక్క. ఆ నవ్యత్వాన్ని, ఆ తాజాదనాన్ని అనుభూతి చెందగలగడమే నిజమైన దర్శనం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.